ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటీ అండ్ లైఫ్. ఈ రోజు మన వీడియో ఏంటంటే హోమ్ మేడ్ విటమిన్ సి టోనర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో అసలు ఇవి మనకు అవసరం లేదేమో అనుకునేటటువంటి పదార్థాల నుంచి చాలా యూస్ఫుల్ అయ్యి ఎన్నో హండ్రెడ్స్ పెట్టి బయట సీరమ్స్ టోనర్స్ అలా కొంటూ ఉంటాం కదా. సో ఆ అవసరం లేకుండా విటమిన్ సి బేస్డ్ ఉన్నటువంటి టోనర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే మెయిన్ గా కన్వీనియంట్ గా ఉంటుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళని యూజ్ చేయొచ్చు. వాటర్ బేస్డ్ కాబట్టి జస్ట్ చర్మంలోకి ఇంకిపోతుంది. అలాగే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. వాడే ముందు మీరు ఫేస్ ని చక్కగా వాష్ చేసుకుని జస్ట్ ఆ టోనర్ అనేది స్ప్రే చేసుకున్నారంటే అది మీ చర్మంలోకి ఇంకి మీకు మంచిగా బ్రైటన్ చేస్తుంది. స్కిన్ అనేది గ్లోయింగ్ గా ఉంచుతుంది. సో ఈజీ టు యూజ్ అండ్ కన్వీనియంట్ గా మనం చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇటువంటి యూస్ఫుల్ హోమ్ రెమెడీస్ ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ కూడా నేను ముందు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా మీకు స్క్రీన్ మీద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి దాని పక్కన వచ్చిన బెల్ కాకుండా పైన ఉన్న ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ హోమ్ రెమెడీ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం. ఈ హోమ్ మేడ్ టోనర్ తయారు చేసుకోవడానికి ముందుగా మనము బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్నటువంటి కమల పండ్ల తొక్కలు తీసుకోవాలండి. ఇది టోనర్ కోసం కాబట్టి మీరు పండు ఒలిచే ముందే కొంచెం సేపు ఉప్పు నీళ్ళలో వేసి ఉంచితే దాని మీద వాళ్ళు చల్లినటువంటి ఏమైనా పురుగు మందులు పెస్టిసైడ్స్ ఉన్నా కూడా పోతాయి. క్లీన్గా అయిన తర్వాత మనం అప్పుడు పండు అనేది ఒలుచుకొని లోపల తొనాలు తీసేసాక ఈ విధంగా మనము పై తొనాలను అయితే ఉపయోగించుకోవాలి. వీటిలో మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. మనం కమల పండు ఒలిచేటప్పుడే మనకి అది అట్లా ప్రెస్ అయినప్పుడు చక్కటిగా ఆయిల్ మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి. ఇవి స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ దీంట్లో మనకి లాట్ ఆఫ్ విటమిన్ సి అనేది ఉంటుంది. సో ఈ పండు తొక్కల్ని మీరు చక్కగా ఎండబెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పౌడర్గా కూడా చాలా హోమ్ రెమెడీస్లో ఉపయోగించవచ్చండి. బట్ ఈజీ అండ్ బెస్ట్ మెథడ్ అయితే ఇలా టోనర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ముందుగా మీరు ఏదైనా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో ఈ తొక్కలన్నిటిని కూడా వేసేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేయాలి. వేసి నిదానంగా ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే కాసేపటికి నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అవుతాయి. మనకి ఆ మంచి ఎసెన్షియల్ గుణాలు అనేవి పోకుండా మరగడం స్టార్ట్ అయ్యేటప్పుడు పైన మూత కనుక పెట్టేసేసి ఇంకొక 2 నుంచి 5 నిమిషాల పాటు సిమ్లో అంటే లో ఫ్లేమ్లో ఉంచుకొని మనము మరిగించుకుంటే చక్కగా ఈ దీంట్లో ఉండేటటువంటి ఎసెన్షియల్ గుణాలన్నీ కూడా మన నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత కొంచెం నీరు అనేది మనకి ఆవిరైపోయి తగ్గుతుంది కాబట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చినటువంటి వాటర్ని వడకట్టుకోవాలి. దీన్ని మనము స్ప్రే బాటిల్లో పోసుకొని ఉపయోగించుకోవాలంటే ఏదైనా ఒక గ్లాస్లోకి లేదంటే కప్లోకి మీరు వడగట్టిన తర్వాత పిప్పిపోయినటువంటి ఫ్రెష్ వాటర్ చల్లారిన తర్వాత మీరు ఏదైనా ఒక ప్లాస్టిక్ కానీ మీ దగ్గర ఉండేటటువంటి ఏదైనా స్ప్రే బాటిల్లోకి స్ప్రే చేసుకునే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి. చక్కగా ఉదయం సాయంత్రం మీరు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కొద్దిగా అట్లా స్ప్రే చేసేసి మీ స్కిన్ మీద వదిలేశారంటే వాటర్ బేస్డ్ కాబట్టి చర్మంలోకి ఇంకిపోతుంది. మీరు అలా ఒక 2 సెకండ్స్ దాన్ని మసాజ్ చేశారంటే చర్మంలోకి ఇంకిపోయిన తర్వాత యాజిటీస్ వదిలేయచ్చు. మీరు ఇంకా వాష్ చేయాల్సిన అవసరం లేదు. లేడీస్ అయినా జెంట్స్ అయినా హ్యాసిల్ ఫ్రీగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా ఒక 1 వీక్ టు 10 డేస్ ఉదయం సాయంత్రం ఈ టోనర్ అనేది మీ ఫేస్ మీద స్ప్రే చేసుకున్న తర్వాత యూజ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బట్ మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి యూస్ఫుల్ బోల్డ్ అన్ని మంచి రెమెడీస్ అనేవి ముందు మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది తయారు చేసుకున్న తర్వాత మనము యూస్ చేశాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 5 డేస్ టు 1 వీక్ కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మనము న్యాచురల్గా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసుకున్నాం కాబట్టి లాంగ్ లాస్టింగ్గా ఉండదు. బట్ మీరు యూజ్ చేసే ముందు ఒకవేళ మీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ని బట్టి అది ఎలా ఉంది అనేది మీరు స్మెల్ గమనించుకొని యూజ్ చేయండి. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి. ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి తెలుసుకున్న తర్వాత ట్రై చేసి హ్యాపీగా యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.